ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పరమేశ్వర. ఓకే, ఇప్పుడుకో నేను 10 to 15 minutes యోచన చేశాను. హాఫ్ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేశాను. ఏమని ఈ వీడియో స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేయాలా వద్దా తెలీదు. సో ఇప్పుడుకు నేను అంతా రెడీగా ఉన్నాను, మాట్లాడాలా చెప్పాలా. సో నాదేమో నా లైఫ్ను ఎక్స్ప్లోర్ చేసుకోవాలా, అట్లీస్ట్ నా ఒక మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి వ్లాగ్లో ఇన్ఛాన్సే. కానీ అవుతానులే. మేబీ మీలోనూ ఇట్లా ఉంటారు. ఒక 10 minutes నేను రియల్గా మాట్లాడాలంటే, నా పేరు చింటూ. సో అందరూ నన్ను ముద్దుగా చింటూ అని పిలుస్తారు కాబట్టి నేను చింటూ. సేమ్ అందరి లైఫ్లోనూ ఒక భయం ఉంటుంది. లైక్ మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, మన స్టెప్స్ ఎలా తీసుకెళ్ళాలా, నేను ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, ఎంపీవర్టా అనేసి. బట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంట్రోవర్ట్ లాగా ఉండేవాడిని. సో ఇంట్రోవర్ట్ అంటే చాలా షై నేచర్ పర్సన్. చాలా యోచన చేసేవాడిని, నలుగురు మధ్యలో ఎట్లా మాట్లాడేది, ఎట్లా చేసేది. నా ప్రాపర్ కర్ణాటక మేమున్నది. అయినా మేమున్నది హొస్కోటే, బెంగళూరులో. నేను పుట్టింది మదంపల్లో. అయినా నా సరౌండింగ్ పీపుల్స్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రోవర్ట్లో ఉండేవాళ్ళు, ఇంట్రోవర్ట్ ఉన్నవారు లేదని చెప్తానులే. కానీ చాలా ఎక్స్ట్రోవర్ట్ ఉన్నవారు. వాళ్ళతో నేను ఉంటుంటే నాలో ఏమో భయము, నేను ఏం మాట్లాడగలను, నేను ఇలాగ ఉండిపోతాను, నాకు స్టేజ్ ఫియర్ పోతుందా లేదా అనేసి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుందిలే. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇక్కడి నుంచినే స్టార్ట్ చేస్తున్నాను నా ఫస్ట్ వ్లాగ్. 2026 Jan 6th. ఈ ఫస్ట్ వ్లాగ్ నేను అంతా నేను చాలా చెప్పకపోయలేదు. కొన్ని ఇంట్రడక్షన్ లాగా నా గురించి నేను చెప్పాల్సిందే చెప్తున్నాను. ఈ కమింగ్ బ్లాగ్స్లో నా ఒక ఈ ప్రయత్నంకి నేనేం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉండగలను, నేను ఎలా తెలుసుకుంటాను నా లైఫ్లో నేను ఎక్స్ప్లోర్ అయితే. ఇఫ్ సపోజ్ ఒక 10 జనాలతో మాట్లాడినా వాళ్ళ నుంచి నేనేం తెలుసుకునొచ్చు అనేసి ఈ వ్లాగ్లో నాకు తెలుస్తుంది. అండ్ ఇది ఓన్లీ ఒకటే ఉద్దేశము, నాకు ఒక మెమొరీస్ కావాలా, నాకు ఒక క్రియేట్ చేసుకునే ఒక మెమొరీస్ కావాలా. నా మోటో అదే ఉన్నది. అండ్ ఈ చింటూ తెలుగు అబ్బాయి మీకు ఈ వ్లాగ్లో ఏం చెప్తా అంటే, ఇక్కడ మా హొస్కోట్లో ఏమేమి నడుస్తుందో అండ్ ఆఫ్ సరౌండింగ్లో, ఊర్లో సరౌండింగ్ కల్చరు, మా బెంగళూరు సైడ్, కర్ణాటక, ఎస్పెషల్ కర్ణాటకలో ఏం నడుస్తుందో ఇవన్నీ దీంట్లో రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. అండ్ అదొకటే కాదు, ఇక్కడ కర్ణాటక అనే కుటుంబంలో ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఒక కర్ణాటక తెలుగు మిక్స్డ్ అయిన అబ్బాయిలు అమ్మాయిలు ఒక ఫ్యామిలీ ఎలా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు అనేది నాకు చూపెళ్తుంది. అది చూపిస్తాను. అండ్ చాలు, చాలా చెప్పకపోయలే. ఆశీర్వాదం తీసుకున్న పరమేశ్వరు ఉంది, ఆ యప్ప నా అండండగా తోడుగా ఉంటాడు. నా నమ్మకము, నమ్మినాను, కాపాడతారు. ఈ నా ఒక యూట్యూబ్ ఛానల్లో తెలుగులో ఇంక పైన డైలీ బ్లాగ్స్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అట్లీస్ట్ నేను డైలీ మాట్లాడుతుంటే తనే ఏమో ఒకటి నేను అవును రబ్బా నేను ఇంట్రోవర్ట్ కన్నా ఎక్స్ట్రోవర్ట్గా అవ్వచ్చు, లేక అట్లీస్ట్ యాంబివర్ట్గా అవ్వచ్చు అని అనుకునేది. ఏమి చేయకున్నా అట్లే ఎన్ని రోజులు చేయాలా, నేను మాట్లాడాలా, నేను అందరితో కలవాలా అనుకుని అయ్యేదో. ఇప్పుడు కూర్చోండి, ఎక్కడ ఎవరూ లేదు, ఖాళీగా ఉన్నారు. ఈ ఖాళీ జాగాలో వచ్చి నేను చేస్తున్నా అంటే అంత భయాలు నాకే.
ఎవరేం మాట్లాడతారో, అదే ఎవరు ఎలా తీసుకుంటారో, నాకు వేరే వాళ్ళ గురించే నేను యోచన చేశాను కానీ నా గురించి నేను ఎప్పుడు యోచించలే. చూడండి, ఎవరు లేదు, ఇక్కడ వచ్చి చేస్తాను నా వీడియో. బట్ ఏమంటే ఒకటి నిజం, ఈ Jan 16 నెక్స్ట్ వచ్చే Jan 27 Jan 6కి ఏమో ఒకటి ఎలాగైనా కానీ నాలో చేంజెస్ నేను తీసుకుంటాను. ఆ కాన్ఫిడెంట్ నాకు చాలా ఉంది, బలంగా ఉంది. అండ్ అప్కమింగ్ బ్లాగ్స్లో మీకు ఒక ప్రామిస్ చేస్తాను, మంచి క్వాలిటీ వీడియో, మంచి కంటెంటే ఇస్తాను. చూసుకోండి, ఇక్కడ మనకి ఇదే ప్లేస్లో వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ Jan 6కి మాట్లాడి చూపిస్తాను ఇదే స్పాట్లో. పిల్లోడు వచ్చాడు, మనము సైలెంట్ అయిపోయాము. ఆ 13 month ఏం చేద్దాము, ఈ ఇంట్రోవర్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ ఇబ్బంది ఏమి అనేసి. అబ్బా, ఎవరెవరు ఇంట్రోవర్ట్ చూస్తుంటారో వాళ్ళందరూ చూసుకోండి. దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని నేనే చెప్పకపోయలే, మీకే ఇష్టం అయితే చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ Jan 6th 2026. ఇది ఒక చెప్పాక ఇష్టపడతాను. కానీ ఈ వీడియోస్లో రా అండ్ రియలిస్టిక్గా మేము ఎలా ఉంటామో అలాగే చూపిస్తాము. ఫిల్టర్లు వేసి మాట్లాడేది అట్లా చూసుకోవాలి. కంప్లీట్ బూత్లైనా మాట్లాడిని ఏమైనా మాట్లాడి ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో మా అలాగే చూపిస్తాను. ఈ సరౌండింగ్ భాషలో అండ్ ఈ కన్నడ తెలుగు మిక్స్ ఉండే ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ప్రామిస్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెమో మెమొరీగా ఉంటుంది నేను థింక్ చేస్తున్నా. చాలు.